సంవత్సరంలో ఈ మట్లాది వారం దినంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న ప్రజలు మరి ఇప్పుడు ఈ నూతన సంవత్సరం లేకపోవచ్చు. కాబట్టి దేవుడు మనకి గడియలు ఇచ్చిండు, ఈ దినం ఇచ్చిండు, దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చిండు. కనుక మనం గొప్పవారమే. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. గొప్పవారు ఎవరండి? దేవుని స్తుతించేవారే గొప్పవారు. అంతకంటే మీకు ఏమైనా ఉందా? ఏమీ లేదండి ఈ లోకంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరి మన అయ్యగారు అయితే మనకు పాత ఆయన్నే. నేను సేవ చేసిన కాలంలో వాళ్ళ గ్రామంలో ఒక చిన్న అబ్బాయి, అంటే వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఉన్నాను కనుక మరి అబ్బాయి అంటే పరకేం లేదండి. కాబట్టి అటువంటి 16 సంవత్సరాలు అక్కడ సువార్త చేసి సంఘాలు కట్టడం జరిగింది. వాళ్ళ కుటుంబస్తులు కూడా మరి మా ద్వారానే దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ కొన్ని సంవత్సరాలు మాతోనే ప్రభువులో గడిపి ఉంటున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ కూడా పరిసర గ్రామాలు కూడా పరిచయం చేసి ఉంటున్నాం. కాబట్టి మరి దేవుడు ఈ మంచి గడియ మనకి ఇచ్చిన కనుక ఈ కొన్ని నిమిషములు దేవుని యొక్క మాటలు మీతో నేను మాట్లాడటానికి మరి సమయించినటువంటి అయ్యగారికి థ్యాంక్స్ అండి, చాలా వందనాలు. కాబట్టి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకంగా శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు కనుక దైవజనులు ఆరాధింపజేసినారు. మీరందరూ కలిసి తండ్రిని ఆరాధించుకున్నారు. ఆరాధించుకున్నట వలన పరలోకం సింహాసనమే కదిలిపోతుందని ఒక జాగ్రత్త చూస్తున్నాం బైబిల్లో. దేవునికి చెవులలో పోయి తాకిడైందట. మనం పాటలు పాడుతుండగా స్తుతిస్తుండగా దేవుని చెవులో పోయి వచ్చినాయి దేవుని యొక్క మాటలు. అది దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆరాధనలు వింటాడు. మళ్ళీ ఎందుకంటే మనకు భవిష్యత్తులో ఇంకా కొనసాగిస్తాడు మన రక్షణ. అది ఆయన పని మనం చేయటం పని అయి ఉన్నది. దయచేసి ఒక మాట చూస్తున్నామండి. యోబు గ్రంథంలో ఒక మాట చూడండి. 38వ అధ్యాయము 7వ వచనం. 38వ అధ్యాయం 7వ వచనము దయచేసి చూడండి. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపు చేత దాన్ని మూసిన వాడేవాడు. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా దానికి. చాలండి ప్లీజ్. 38 7వ వచనం మళ్ళీ చదివి సాయం చేయండి ప్లీజ్. ఉదయ నక్షత్రం ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనంది జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటిది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఉదయ నక్షత్రం అంటే విశ్వాసుల సంఘం. ఏకముగా కూడి పాడాలనా లేదా? సంఘస్థులందరి గురించి మనం పాట పాడితే ఏం చేస్తాము? ఏకముగా కూడి పాట పాడతాం. మీరు చాలా చక్కగా ఏకముగా కూడి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పాట పాడుతున్నారు. అది దేవునికి సంతోషం. వినటానికి సేవకులకు మాకే ఆనందం ఉన్నదంటే దేవునికి ఇంకా ఆనందము. అట్లా ఆరాధించడం వలన దేవుని సింహాసనానికి పోయి తాకిడైతే దేవునికి మాటలు. అయితే ఏమంటుండు? ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పాడినప్పుడు దేవతలందరూ ఆనంది జయధ్వనులు చేసినప్పుడు మూలరాతిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అంతవరకు సృష్టి లేదన్నట్టే కదా. ఇక ఇది ప్రారంభ సృష్టి ఇంకా నిర్మాణం కాలేదు. దేవునికి పునాది వేయలేదు. ఆరాధన ద్వారా స్తుతికూటాల ద్వారా దేవుడు పునాది వేసినట్టుగా మనం అండ చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునితో మనం మాట్లాడాలని, దేవుణ్ణి మనం స్తుతించాలని, దేవునితో మనం కలిసిపోవాలని ఆయన యొక్క ఇష్టము, ఆయన యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం అది ఉన్నది. ఆయన మళ్ళీ మనము బాగుపడి మత్తయి సువార్త అన్నట్టుగా మీరు బాగుపడాలనే నాయందు మీరు మీ అందరి మాట నిలిచి ఉండడం వలన మీకు ఏది ఇష్టమాట కూడా అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు దేవుడు. మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును అని దేవుని యొక్క మాటలు రాయబడేయండి. దేవుని ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఒక రాజున్నాడు, అహష్వరోజు రాజు అన్నాడు. ఆయనకు భార్య ఉన్నది వస్తి అని. ఆమె భ్రష్టురాలు అయిపోయింది.
మరొక భార్య తయారైంది ఏస్తేర్ అని. ఆమె నీతిమంతురాలు అయిపోయింది. ఈ రాజు యొక్క గుణం ఏంది కదంటే, దయచేసి చూడండి ఏస్తేరు గ్రంథము 1వ అధ్యాయము, దయచేసి చదివి సాయం చేస్తారా? ఏస్తేరు గ్రంథం 1వ అధ్యాయము చూడండి, 10వ అధ్యాయం దయచేసి. 7వ దినమందు అయ్యా, 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి అయ్యా సంతోషంగా ఉన్నప్పుడు, మంచి చదువు నాయన తమ్మి. 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజు కిరీటం ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోజు ఎదుట ఉపచారం చేయ మోహుమాను, బిస్మా, అర్బోనా, బిగ్తా, అబద్గా, జేతరు, కర్కసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించారు. ఆమె సౌందర్యవతి. చాలా గొట్టుగా ఉన్నాయి లేదండి ఆ మాటలు. ఈ పాత నిబంధన కాలంలో ఇంకా చాలా గొట్టు ఉంటాయి ఈ మాటలు. 7 నపుంసకులకు ఆజ్ఞాపించండు. ఎవరు? అహశ్వేరోజు రాజు. 7 నపుంసకులు అంటే ఏంది? 7 సంఘాలకు దూతలు. ఈమెకు ప్రోత్సాహపరిస్తేందుకు ఉంచిండు కూడా. రాజు దగ్గర తక్కువేమున్నదండి. ప్రకటన గ్రంథం 1లో చూసినట్టయితే 19వ వచనంలో ఉంటుంది ఆ మాట. దయచేసి చదువుతారా? మీకు మీనింగ్ అవుతుందో లేదో కానీ నా మాటలు చదువుతాను. ప్రకటన గ్రంథం 1:19 వచనం చదవండి. 1:19. అయ్యా, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రైజ్ లార్డ్. చాలండి, హల్లెలూయా. ఈ 7 సంఘ దూతలను వస్తికి కావలిగా ఉంచండు ప్రోత్సాహపరచడానికి. ఆమెకి ఇవన్నీ ఉంచినా మాత్రము రాజు దగ్గరికి వస్తలేదు. ఈ రాజు గుణలక్షణాలు ఏంటి అంటే, సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేస్తాడు కదా. 127 సంస్థానములను పరిపాలన చేస్తుండు. అందులో హిందూ దేశం అని కూడా ఉన్నది మొట్టమొదటినే. కాబట్టి 127 సంస్థలను పరిపాలన చేసినప్పుడు రాజు సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేసినప్పుడు రాజు పక్క పన రాణి కూర్చుండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా సిస్టర్? అర్థమవుతుందా? రాణి ఎక్కడ కూర్చుండాలి? రాజు పక్క పన, ఎడమ ప్రక్క పన కూర్చుంటారు. ఇప్పటికీ ఆ అబ్బాయిని అమ్మాయిని మరి పెళ్లి కార్యక్రమాల అబ్బాయిని ఎక్కడ కూర్చుండబెడతారు? కుడి చేతి మీద, అమ్మాయిని ఎడమ చేతి మీద కూర్చుంటారు. ఎందుకంటే బికాజ్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఏంటంటే, ఆ యొక్క ఆదామును పక్కలో నుంచి స్త్రీని తీసిండు కనుక ఆ ప్రకారంగా ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని మతాలలో అన్ని సమాజంలో ఆ విధంగా వస్తారు. కాబట్టి రాజు ఇష్టం ఏంటంటే రాజును చూడాలి. రాజును చూసి మళ్ళీ ఏం చేయాలి? జనాన్ని చూడాలి. ఇప్పుడు చూసినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారం కానీ కృపాకాలం ప్రకారం కానీ సూర్యుని కాంతి వేరు, చంద్రుని కాంతి వేరు, నక్షత్రాల కాంతి వేరు. సూర్యుని చంద్రుడు చూస్తాడు. చంద్రుడి కాంతి అంత ఉండదు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడుతుంది. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడుతుంది. చంద్రుని కాంతి నక్షత్రాల మీద పడుతుంది. నక్షత్రాల కాంతి ప్రజాలోకం మీద పడుతుంది. సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభు, చంద్రుడు అంటే సంఘము, నక్షత్రం అంటే విశ్వాసులు. ఈ విధంగా పరిపాలన జరుగుతుంది ప్రపంచంలో. అది ఆ రాజు యొక్క ఇష్టం. ఆయనను చూడాలని. కానీ ఈమె ఒప్పుతలేదు. ఎందుకంటే ఆమె ఇష్టం లేదు అట్లా. కానీ రాజు కిరీటం ధరించుకుంది, రాజు సొమ్ము తింటుంది, రాజు రహస్యాలు ధరించుకున్నది, అన్నీ చేస్తుంది, స్త్రీలకు పండుగలు చేస్తుంది, విందులు వినోదాలు చేస్తుంది. కానీ రాజు దగ్గరికి ఖచ్చితంగా ఆమె ఇష్టపడతలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత పెద్ద ప్రసంగం కాదు, కానీ ఏస్తేరు దొరికింది. ఏస్తేరు దొరికితే ఏస్తేరు ఆయనకు దండము కొన ముట్టిందని చూస్తున్నాము. రాజు దగ్గరికి వచ్చి
రాజుతోనే ఆమె ఒప్పుకొని పరిపాలనలో ఆమె జైనట్టుగా మనం చూస్తాం. ఈమె భ్రష్టురాలు అయిపోయిందండి, ఏస్తేలు ధన్యురాలు అయిపోయింది. రాజు ఇంటికి ఆస్తికర్త అయింది ఆమెనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పిలిచిండో, ఏ చోటికైతే పిలిచిండో, నిన్ను నన్ను ఏ విషయంలో అయితే పిలిచిండో ఆ విషయంలో మనం త్రూ కరెక్ట్ ఉన్నట్టయితే, ఇప్పుడు బండి నడిపిస్తే త్రూ లేనిది కరెక్ట్ నడుస్తుందా? త్రూ అంటారు, అది ఇంగ్లీష్ పదమే, తెలుగు పదం నాకు ఇంతవరకు నాకు కూడా రాదు. సైకిల్ పై ఆ అంకరంకర పోతే ఏమంటారు, దాన్ని త్రూ చేపియాలంటారు. త్రూ చేయాలంటే కరెక్ట్గా పొజిషన్ మీద నడుచుడు, ఆ ప్రకారంగా. కాబట్టి ఆయనకు రాదని ఆ ఇష్టం లేదు, అట్లా దేవుడు పిలిచిండు కనుక ఆ ప్రకారం పిలిచిన ప్రకారం ఉండాలి. అది ఆశీర్వాదం. అంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు పాత నిబంధన కాలంలో. ఒక మాట దేవుడు అబ్రాహామును పిలిచిండండి. అబ్రాహామును ఏమని పిలిచిండు? దయచేసి ఆదికాండం 12 చదవండి, మొదటి వచనం ప్లీజ్. సాయం చేయండి ప్లీజ్. 12వ అధ్యాయం మొదటి వచనం సాయం చేయండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటిలో నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. నిన్ను దూషించు వారిని శపించేదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాముకు దేవుడు క్లియర్గా పరిచయం కాలే, ఇంకా మోషకైనట్టుగా. ఇక్కడ ప్రత్యక్షమైంది అంతే. ప్రత్యక్షమైన అబ్రాహాం విన్నాడండి, నమ్మిండు. ముందు ఏమి వినమన్నాడు? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించుండా. మరి అక్కడ వెళ్ళినాక చూపించుండా? అబ్రాహాంకి ఎక్కడ చూపించుండు? ఆయన ఆ దేవుడిచ్చే వాగ్దానం ఇచ్చే దేశం. ప్రయాణం చేస్తూ ఉండాలి. ప్రయాణం చేస్తూ ఉంటే ఏదైతే ఇచ్చేది ఉంటుందో ఆడిపోయినాక తప్పకుండా ఇస్తాడు. లోతుని వెంట పెట్టుకొని వెళ్ళిండు, ఆలస్యం అయిపోయింది. తండ్రిని వెంట పెట్టుకొని వెళ్ళిండు, ఆలస్యం అయిపోయిందండి. తండ్రి వెంట పెట్టవలసి, తండ్రిని తీసుకొని రమ్మని దేవుడు చెప్పలే. తండ్రి అక్కడ ఒక నది దగ్గర ఆ సిరియా దేశంలో విగ్రహాలు అమ్ముకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ వ్యాపారం చేసేవాడు. ఆయన హనరుడు అని చెప్పేసి తండ్రిని కూడా అద్దాడు. అబ్రాహాం ఒక్కరిని మాత్రమే పిలిచిండండి, సాగిపోతూ ఉన్నారు. అబ్రాహాం వెంబడి కూడా శారమ్మ కూడా రావాలి కదా. ఇద్దరు సాగిపోతూ ఉన్నారు. దయచేసి ఎక్కడికి ఎందాక వచ్చిందంటే చూడండి, 4వ వచనం చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము 5వ వచనం ప్లీజ్. 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. చాలండి, చాలు ప్లీజ్. ఇక్కడ చూసినట్టయితే వారు ఆర్జించిన యావదాస్తిని అంటే సంపాదించండి అన్నట్టే కదా. హారాన్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నా తెచ్చిండా? అక్కడ వెళ్ళినప్పుడు తెచ్చిండా? మనం వలస పోతూ ఉంటాం. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వలస పోవాలంటే ఏమి మనకు తమాం పేదరికంలో ఉన్న గిన్నె ముంతలు, బట్టలు, ఇవో అవో తీసుకొని వెళ్తాం. మరి అబ్రాహాం ఏం తీసుకుపోయినట్టు లేదు. కొద్ది రోజులనే అక్కడ ధనము ఇండ్లలో కూడా పడతలేదట అబ్రాహాంకి. అటువంటి ధనం 300 మంది పనులు, 318 మంది పనులు, ఒంటెలు ఇవన్నీ అయిపోయినాయి. అవన్నీ అవసరం లేదు ఆయనకు. ఏమని కనిపెడుతాడు? నేను చూపించు దేశంలో కన్నాడు కనుక ఆ దేశం ఏదో ఇప్పుడు చూపిస్తాడు దేవుడు. దయచేసి ఆ మాట రండి నాయన. 6వ వచనం చదవండి ప్లీజ్. అప్పుడు అబ్రాహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పుకుందామండి సిస్టర్స్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇక్కడ 6వ వచనం చూసినట్టయితే అప్పుడు షెకెము ఇంకేమున్నది? మోరే సింధూర వృక్షం కాడికి చేరిండు. అసలు తావులకు వచ్చిండండి ప్రయాణం చేస్తుండగా. షెకెము అనగా భుజము. యేసు క్రీస్తు భుజం మీద శిలువ మోచిండు కనుక దానికి సాదృశ్యం ఆ మాట. షెకెము అనగా భుజము. ఇంకేమున్నది?
మోరే అని ఉన్నది కదా, మోరే దగ్గరనున్న సింధూర వృక్షము. మోరే అంటే బోధకుడు. సంస్కృతంలో మోరే అంటే, సంస్కృతంలో కాదు, అది గ్రీక్ భాషలో ఏది ఉంటుంది. మోరే అంటే బోధకుడు. సింధూర వృక్షం అంటే సిలువ. అసలు తావలకు ఆయన వచ్చిండు. ఇవి ఎక్కడున్నాయి? ఇవి కింద చదవండి ప్లీజ్ దయచేసి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై కింద అదే 6వ వచనం ఇంకా 3వ లైన్. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అలా ఎవరున్నారట? కానానీయులు. ఎక్కడ వాళ్ళు? కానానీయులు ఎక్కడి వాళ్ళు? కానానీయులు కరెక్ట్ పొజిషన్లు అక్కడ మన ఇప్పుడు ఇంగ్లీష్లో సర్టిఫికెట్ ఏమంటే ఏమంటారంటే లోకల్ క్యాండిడేట్ అంటారు. లోకల్ క్యాండిడేట్ అంటే 4 వదిలి ఇక్కడ బతకచ్చిన వాళ్ళు కూడా తహసీల్దార్ ఇస్తాడు. నేటివిటీ సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇవ్వరు. నేటివిటీ సర్టిఫికెట్ అంటే బయోడేట్ మొత్తం ఉండాలి, భూమి జాగాలు ఉండాలి, పదవులు ఉండాలి, అది నేటివిటీ సర్టిఫికెట్. ఇది నేటివిటీకి సంబంధించిన వాళ్ళు అర్హులు కాదు. వీళ్ళు నివసించుట అంటే లోకల్ క్యాండిడేట్ల వీళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? శపింపబడ్డ యొక్క తండ్రి చేత శపింపబడ్డ యొక్క సంతానం వీళ్ళు. వాళ్ళు ఇక్కడ ఉండేటందుకు అనర్హులే. ఈ అనర్హులను తీసేసి దేవుడు అబ్రాహామును అర్హులుగా చేస్తాడు. ఎన్నో వచనం నాయనది? 6వ వచనము. అప్పుడు కానానీయుల ఆ దేశంలో నివసించిరి. 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇస్తుందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ దేశం ఇస్తా అంటుండు? ఏ దేశం ఇస్తా అంటుండు అబ్రాహాముకు? ఇదే దేశం. వాళ్ళు కానానీయులు ఉన్న దేశం. ఆ కానానీయులు మరి అక్కడ ఎందుకు వచ్చిండ్రు? దయచేసి చూడండి. అదే ఆదికాండము. దయచేసి చూద్దాం. అదే ఆదికాండం 9వ అధ్యాయము. నోహాబు చేత శపింపబడ్డటువంటి సంతానము. నోహాబు కుమారులలో ఒకడు శపింపబడ్డాడు సంతానం. చూడండి 24 చదవండి. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడి తన సహోదరులకు దాసుడగును. హల్లెలూయా. అర్థమైందా అండి? ఎవరు చెప్పించారు? ఈయనను తండ్రి చెప్పించాడు. నోహాబు కుమారుడే ఈ కానాను మనమడు ఇస్తాడు. కొడుకు 4వ కుమారుడు వాళ్ళు కానాను. మరి చెప్పించవలసిన పని ఏమొచ్చింది? తండ్రి చెప్పిస్తాడా? ఎక్కడన్నా చెప్పిస్తాడా? అవసరం ఉంటే భౌతికంగా ఒట్లాడితే చెప్పిన పని చేయకుంటే నీకు ఇది ఇయ్యా అది ఇయ్యా ఆస్తిపాస్తులు ఇయ్యాలి మొత్తం అమ్మక తింటా అది అది ఇట్లా మాట్లాడతారు. కానీ తండ్రి కొడుకుని చెప్పించాలని ఉంటుంది ఎవరికైనా? అది బహిర్గతంగా బ్యాక్ సైడ్ చెప్పాలంటే ఇంకా స్టోరీ పెద్దగా ఉంది. అది ఆయన మత్తులో మునిగిపోయి దిగంబరత్వం అయిపోతాడు. వాళ్ళు నోహాబు షార్ట్ కట్ చెప్తాను. దిగంబర అయిపోతే కొడుకు దృష్టి పడ్డప్పుడు ఏం చేయాలి? వస్త్రం తీసుకొచ్చి కప్పాలి. ఆయన కప్పక తన సహోదరులకు తీసుకొచ్చి చూపించిండు కనుక అప్పుడు తండ్రి శపించిండు. ఏం శపించిండు అని మళ్ళా మాట. అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను చింపబడిన వాడై తన సహోదరులకు దాసాను ఇంకా మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కానాను అతనికి దాసుడగును. ఇంకా దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కానాను దాసుడగును. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని విధాలు చెప్పించుండు? 3 విధాల. 3 విధాల ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మానవునికున్నది దృష్టి ఏంటంటే ఒకటి భూతాకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. ఏ కాలములో కూడా కానానుకు స్థలం లేదు. ఏ ఋతువుల పేర్లు కూడా ఉన్నాయి అక్కడ. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం 3 కాలాలంటే 3 2 6 ఋతువులు. ఈ ఋతువులలో ఎక్కడ ఋతువైనా అది నివసించేటువంటి హక్కు లేకుండా అయిపోయింది. అయితే ఇతడు ఈ సంతానం వలసపోయినరు. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వలసపోయినరు. పాలు తేనెలు ప్రవహించు దేశం అబ్రాహాము సంతానానికి దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఇతడు అర్హుడు కాదు అక్కడ ఉండాలంటే. కాబట్టి ఇదే నీకు ఇస్తా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయ. ఇదంతా ఎట్లా చెప్పబడ్డాడు? ఎవరు చెప్పించారు ఆయన కానాను? అర్థమవుతుంది కదా. కానాన్ అంటే నోవాహు కుమారుడు, చిన్న కుమారుడు. ఎవరు చెప్పించారు? అబ్బా ఎవరు చేశారమ్మా? తండ్రి చెప్పించాడు. ఇట్లా కాదనుకున్నాడు. ఇట్లా నేను చెప్పిస్తే ఇట్లా శాపాలు వంతాడు మా కొడుకు, ఇట్లా సంతానం అయితే ఆయనకి తెలియదు. తాగటోనికి త్రాగుబోతులకు అవన్నీ తెలియదు. బాగా మత్తుడై ఉంటాడు చూడు, గుడ్డోని చేతులు నట అవుతాట. వాడు ఎట్టి కొట్టినా వానికి పేషి ఉండదు కోర్టులో. గుడ్డోడు కదా కావాల్సి అని మాఫీలు కూడా దొరుకుతాయి. కాబట్టి ఇది కూడా అట్లే ఉన్నది. ఎందుకంటావు? ఆయన దానికే తెలియదు. ఈ తాగిన యొక్క బాగా ద్రాక్షరసము, ఈ ద్రాక్షరసం ఎందుకు తాగిందంటే అని ఆయనకి యాడికెళ్ళి వచ్చింది ద్రాక్షరసం అంటే ఇక అది ఇంకా చాలా పెద్ద ఇష్టం ఉంటుంది, కానీ ఇప్పుడు సమయం దొరకదు. కాబట్టి ద్రాక్షరసం వ్యవసాయం చేసిండు. దేవుడు మంచి జలప్రలయం నుంచి కాపాడి, కుటుంబాన్ని కాపాడి, మంచి పాడి పంటలు ఇచ్చి, ద్రాక్ష తోట పెట్టి అది చేస్తే పంటలు ఎక్కువైపోయి నూనె గానుగ పట్టించుండు. ద్రాక్షరసం వెళ్ళింది. అది అవసరం ఉంటే కొనుగోలు చేసుకొని బతకాలి, కానీ తాగుడు ఎక్కువైపోయింది. తాగటానికి మనకు తెలుస్తా అండి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయ, హల్లెలూయ. బాగా తాగిండనుకో అది ఏం చేయాలని వాళ్ళకే తెలియదు. ఒక భార్య భర్తలట ఇద్దరు, జరిగిన సంగతి బోధన దగ్గర ఉన్నది ఆ ఊరు. పిల్లలు కాలేదు, ఇద్దరు జాబులే. ఒకరు తహసీల్దార్, ఓరేమో ఎండిఓ, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, తహసీల్దార్. కానీ సంతానం లేదు. అన్నీ ఉన్నా కానీ సంతానం లేనిది ఎందుకు? అన్నీ ఉన్నా మంచి మంచి రకరకాల వంటలు చేసుకున్నా ఉప్పు లేకుంటే తింటారా? ఎవరన్నా తింటారా? తినరు. బాగా ఆలోచన చేసారట. భార్య ఎట్లా చేస్తామంటే భార్య ఆలోచన చేసిందట. ఏం ఆలోచిందట? ఇంకా తాగుదామయ్యా బాగా, ఇంకా బాగా తాగితే మనం మత్తు మర్చిపోతాం, మళ్ళీ సంతానం మంచిగా అవుతుందాము. చూడయ్యా మనకు తక్కువేమున్నదయ్యా, నెల రాగానే నీకు జీతమే, నెల రాగానే నాకు జీతమే. జీతాలు మంచిగా వస్తున్నాయి కానీ ఎట్లా వాడాలని తెలియదు. సంతానం లేకుంటే వాళ్ళని అడగాలి. అబ్రాహం దేవుడిని అడిగితే దేవుడు చెప్పిండు. అబ్రాహం ఓపిక తిన్నాడు, కానీ శారమ్మ ఓపిక తినక ఆ తల్లి ఏం చేసింది? ఆ పెద్దమ్మామి పోయి ఆయనతో ఆ ఇంకో ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేస్తే అక్కడ శాపం వచ్చింది. అక్కడ శారమ్మ చూసినట్టయితే మార్గ మధ్యంలో డిస్పైట్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ, హల్లెలూయ. ఇక వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు బ్యాంక్ మేనేజర్ అని డబ్బు కరువా. ఇక భార్య అన్నదట ఒకనాడు భర్తతోని, చూడయ్యా ఇక బాగా తాగుడికి ఏమవుతాయి? బాడీలు బాగా పెరుగుతారా లేదా? బాగా బొత్తలు వచ్చేసాయి ఇక ఇద్దరికి. ఇక ఈమెకు ఫికర్తో బొత్త పోయింది, ఆయనకు బాగా పెరిగింది. ఈమె అన్నదట, అయ్యా దేవుడు మనకు మేలు చేసి ఉండయా అన్నదట. అరే ఏం మేలు? సంతానం లేకపోతే ఇవ్వడాలి మనం అట్లయితే ఏం మేలు అంటే, అయ్యా ఇంతగానో తిప్పలు వాడితిమి, ఇన్ని జీతాలు మస్తు డబ్బు ఉన్నది, అయినా దేవుడు కనికరపడి నాకు లేకున్నా కానీ నీకన్నా ఇచ్చిండయా. పాపం గర్భం దేవుడు నీకన్నా ఇచ్చిండయా. బుర్ర బాగా పెరిగింది ఆయనకు. నాకు లేకున్నా నీకన్నా గర్భం ధరింపజేసిన దేవుడు. మగ పిల్లగాడు ఆడిపిల్లలు మరి ఎన్ని నెలలో పరీక్ష చేయించుకుందాం పోదాం పదవా అన్నదట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. యాడికి పోవాలి? ఇప్పుడు ఈ నెల తప్పితుంది అనుకో, ఒక అమ్మాయికి నెల తప్పి సంతానం దగ్గరకు వచ్చిందా దాకా దావకాలే. ఇప్పుడు ఈ నెల చూసినట్టయితే పిండో కృషం ఎప్పుడైతే గర్భంలో నిలిచిపోతే అప్పటి నుంచి దావకాలే కదా. ఈమె అన్నదాడు దావకాలే పోతాం. ఎందుకే ఆయన అంటే అట్ట కాదయా, మొగ అబ్బాయా ఆ పాపన తెలియదు. నాకు లేక నీకని ఇచ్చిండు దేవుడు అంటే సమంజసమేనా? ఎక్కడన్నా వాళ్ళ అర్థమవుతుంది అది. పోయింది. ఈయన కూడా నమ్మిండిగా, నమ్మిపోయిండు. ఆడికి పోయిండు, డాక్టర్ దగ్గరికి పోయిండు. ఆ డాక్టర్ మంచివాడు ఉన్నట్టుండు. ఏమయ్యా అచ్చురా అండట. అయ్యా గిట్ట ఆయనకి సంగతి అంతా అయిందని ఆమె చెప్పింది. చెప్పస్తలేదు, మొగలో చెప్పలేదు సరిగా. ఆమె చెప్పారు కదా ఆయన అండట. నిజమేనమ్మా? మరి ముగ్గురు ఎందుకు వచ్చురమ్మా? ఇద్దరు వస్తే అయిపోవు కదా. పరిచయం కూడా భార్య వచ్చిన చాలిపోయింది, మన ముగ్గురు ఎందుకు వచ్చురమ్మంట. అంటే ఆయనకి ఎంతమంది కనబడుతున్నారు? డాక్టర్కి ఎంతమంది కనబడుతున్నారు? ముగ్గురు కనబడుతున్నారు. ఆయనకో డాక్టర్ కావాలి, మళ్ళీ ఈ డాక్టర్ మళ్ళీ ఇంకో డాక్టర్ కావాలి. సౌత్ దళాలకు ఖలాలు అంటారు సంస్కృతంలో. ఈయనకు ఇంకోరు మళ్ళీ చెప్పేటోళ్ళు కావాలి. అవి ఆ ప్రకారంగా చెడిపోతున్నారు. ఇక్కడ అబ్రాహాంకి ఎంత మేలు చేసిండని ఏమంటుండే? 6వ వచనం మళ్ళీ చదవండి ప్లీజ్. 6వ వచనం చూడండి, దయచేసి చదవండి.
12:6 అప్పుడు అబ్రాము ఆ షెకెము నందలి ఒక స్థలము దాకా శక్యమైనంత స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు సింధూర వృక్షము చేరిండు. అక్కడ సిలువ ఉన్నది, భుజము. శక్యం అంటే భుజము, మోరే అంటే బోధకుడు. యేసుక్రీస్తు యొక్క ఆధ్వర్యంలోనికి ఇక్కడ వచ్చినట్టు చూస్తున్నాం. అక్కడ కానానీయులు ఆ దేశంలో నివసించుట అంటే లోకల్ క్యాండిడేట్లు మాత్రమే, కానీ వాళ్ళు నేటివ్ ప్లేస్ వాళ్ళు కాదు. తాత్కాలికంగా జీవనోపాధం గడుపుతారు, బతుకుతారు, జీవించుతున్నామని పేరు మాత్రమే, కానీ వృత్తులే. వాళ్ళని ఎల్లగొట్టాలి, దేవుడు వాళ్ళ స్వాస్థ్యము ఇవ్వాలి. ఇప్పుడు దేవునికి ఎంత మేలు అయిపోయింది. ఇప్పుడు అబ్రామే రాసి ఉండాలి, ఓ మాట రాసిండు, నా ప్రియుని నేను స్తుతింతు నన్ను వెదకి విమోచించను, నన్ను వెదకి విమోచించను. నా ప్రియుని నేను స్తుతించను నన్ను వెదకి విమోచించను, నన్ను వెదకి విమోచించను. తల్లి కాళ్ళ నా ప్రియుడు నన్ను ప్రేమించే, తల్లి కాళ్ళ నా ప్రియుడు నన్ను ప్రేమించే. నా స్వజనమును విడచీతి, నా తండ్రి ఇంటిని విడచీతి, నా యేసు సన్నిధి చేరి. హల్లెలూయా హల్లెలూయా. పాట చాలా పెద్దగా ఉన్నది. ఇది అబ్రహాం రాసిన పాటనే. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ నన్ను ప్రేమించి నా తండ్రిని నిలిచి నా స్వదేశం విడిచిపెట్టి వస్తే నాకు దేవుడు ప్రేమించి ఈ విధంగా చూపించిండని అబ్రహాము కొనియాడుతూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రకారంగా అబ్రహాము సాగిపోతూ ఉన్నాడు. సాగిపోతూ ఉంటే ఈ స్థలమంతా నీకు ఇచ్చినప్పుడు ఇక తృప్తి ఉండాలా లేదా? తృప్తి ఉండాలా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాస్టర్ గారు వచ్చిండు, కానీ మీరు అందరు కలిసి ఒక మేకను వచ్చారు అనుకో, నాకు తృప్తి ఉండాలా లేదా? కదా. ఇంకొక 2 వయ్యండి మేకలు అంటే ఎట్లా ఏమంటుంది అంటే ఇంకా 4-5 దినాలు నేను తినుకుంటూ ఉండాలన్నట్టు నాకు తృప్తి లేక. మరి ఇంకా అబ్రాహాము తృప్తి లేకుండా ఇక మళ్ళీ సంచారం చేస్తుండు. ఐగుప్తు పోయిండు. అది ఇప్పుడు చెప్పగానే ఐగుప్తు పోయిండు. మళ్ళా ఐగుప్తులో కానూలు ఏమున్నది? అమ్మాయి ఒక అబ్బాయి అమ్మడు వస్తే ఆ అమ్మాయి అందాన్ని చూసి అబ్బాయిని చంపేస్తారు, అమ్మాయిని తీసుకుంటారు. ఆ కానుడు అక్కడ ఉన్నది. అబ్రాహాము ఏం చేసిండు? అమ్మ ఐగుప్తులో పోతున్నాం కనుక నువ్వు నాకు చెల్లెలని చెప్పమన్నాడు. చెప్పింది. మరి ఎందుకంటే సావాసం కదా, చెప్పకుంటే బాగుండదా? చెల్లెలని చెప్పే వరకు అట్లయినా వాడు తీసుకుపోయి దర్బార్లో పెట్టుకుంటే ఐగుప్తు రాదు. వానికి దేవుని శాపం వచ్చింది. అది చాలా పెద్దగా ఉంది. కానీ మళ్ళా పిలిచి బతిమలాడి మరి శారమ్మను అప్పయ్యపినట్టు చూస్తున్నాం. అయితే శారమ్మను ఈ డీప్గా ఉన్నది మాట. శారమ్మను అప్పయ్యప్పినప్పుడు ఏమైంది తెలుసా? శారమ్మ ఎమ్మడ దాశమ్మలం పంపిండు ఐగుప్తు రాజు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నేను దేవుని సేవకుని ఇట్లా అట్లా అని చెప్పుకుంటూ సాక్ష్యం. కళలు పోయి సైతాను పంపిండు దేవుడు. కళ పోయి దేవుడు గుద్దిండు మొత్తండు అబ్రాహామును. ఐగుప్తు రాజును మొత్తండు గుద్దిండు. ఏదో చేసిండు, అలా చేసిండు. ఆయనతో అక్కడ మళ్ళీ సారీ చెప్పుకున్నాడు, భార్యని అప్పచెప్పిండు. తప్పైందని సారీ చెప్పుకొని ఐగుప్తు రాజు దాయములను ఉపపత్రులను దాయములను పంపిండు శారమ్మతోని. ఆ దాయములు తీసుకొని మళ్ళా వెనక మరి వాళ్ళ దేశం వస్తే ఆ దాయమ్మలు ఎంబడ వచ్చినటువంటి ఆ అమ్మాయిలను, ఆ ఒక అమ్మాయిని శారమ్మ అబ్రాహాముకు సంతానం కొరకు పెళ్లి చేసింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుడు ఈయనడా ఇస్సాకును? ఈయనడా? ఇస్తానంటేనే నవ్వింది. ఇస్తానంటే నవ్వింది. అయ్యా ఇంకెప్పుడు ఇస్తావు? నేను నా భర్త 100 ఏళ్ళు నుండి నాకు 90 ఏళ్ళు ఉంది అనుకుంటా నాగిందట గుడారంలో ఉండి, ముఖముగా లేదు. అమ్మా నువ్వు నవ్వుతున్నావు కదా, నమ్ముతావు కనుక నీ కుమారుడు అయినాక ఇంకా నీ విషయంలో దేవుని ప్రపంచమంతా నమ్ముతారు అన్నట్ట. ఐగుప్తు పోయినందుకు పనిష్మెంట్. ఇక్కడ వచ్చింది ఆగరు వచ్చే పెళ్లి చేసుకునే సంతానాలే. సౌదీ అరేబియా, లక్నో ఇవన్నీ దేశాలన్నీ ఇప్పుడు ఆ సంతానాలు అయిపోయినాయి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో అంతా ఇట్లే నడుస్తూ ఉన్నాయి, నలుబడి ప్రాంతాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ అబ్రాహాముకి దేవుడు నష్టం చేసిండా? చేయలే. వాళ్ళని తీసేసిండు దేవుడు. పాలు తేను ప్రపంచ దేశం మొత్తం వాళ్ళకి ఇచ్చిండని అబ్రహాంకి ఇచ్చిండు.
అది దేవుని ఇష్టం. అది ఆయనకి తెలిసిండు కనుక ఆయన ఇవ్వాలి, ఆయన ఇష్టం. నువ్వు ప్రార్థన చేయకపో నీకు పరలోకంలో యేసయ్య ప్రార్థన చేస్తుండు, కానీ మనం కూడా ప్రార్థన చేసిన వారమై ఉండాలి. ప్రార్థన చేసినాక ఓసారి మనకు ఎందుకంటే బలహీనత అయిపోయి చెయ్యబుద్ధి కాదు. ఎందుకంటే శరీర బలహీనత, దానికి మనము చిన్నలో మనం మొదలుపెట్టి స్టార్ట్ చేస్తే పంట పండుతుంది. ఆ ప్రకారంగా అబ్రాహాం సంతానము గొప్పగా అయింది. అబ్రాహాం సంతానం దగ్గరికి వెళ్ళి అది అన్యులు వచ్చినట్టు చూస్తున్నాం. సమరయ స్త్రీ కూడా అబ్రాహాం సంతానంలోనికి వెళ్ళి బయటకు వచ్చింది. ఐగుప్తు నుంచి వస్తుండగా రన్నింగ్ పీరియడ్లో అరణ్యంలో యూదులు ఈ అన్యజనులతోని 1000 మంది పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకైన సంతానం వాళ్ళు సమరయులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన తెలుగు బైబిల్లో సరిగా లేదు, కానీ హిస్టారికల్గా ఉంటుంది జేమ్స్ బైబిల్. ఆ ప్రకారంగా దేవుడు వాళ్ళని కనికరపడి అన్యజనులకు తప్పకుండా, నిన్నటి వాక్యం చూసుకున్నాం కదా, అన్యజనులకు ఖచ్చితంగా పోనీయకుండా మీరు వెళ్ళి యూదయలను సమరయ దేశంలో అంతటను బూది అంతం వరకు సాక్ష్యం ఉండాలని చెప్పి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు కూడా ఇప్పుడు రక్షణ, వాళ్ళకు అన్యజనులను దూరం కొట్టవలసిన పని లేదు, వాళ్ళు కూడా ఇప్పుడు రక్షణే. దయచేసి ఇది మరి చూడండి, ఒక మాట చూపిస్తానండి దయచేసి. పత్రికలో రాసిండు, గల్తీ పత్రిక తీయండి. గల్తీ పత్రిక 2-3 నిమిషాలు టైం. గల్తీ పత్రిక ఎఫెసీయులు రాసిన పత్రిక 2:6 అండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యం. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. సారీ, 3:6. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులై ఉన్నారన్నది. అన్యజనులు సువార్త వలన ఈ క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారై ఉన్నారన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అన్యజనులకు రక్షణ ఉందంటే రాలేదా? అన్యజనులకు రక్షణ ఉందా లేదా? అన్యజనులకు రక్షణ ఎవరు చెప్పాలి? బైబిల్ చదివేటోళ్ళకి మంచిగా అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పాలి? సువార్త అన్యజనులు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను సాటి అవని పాలివారట. వాళ్ళు కూడా పాలివారే. అంటే వాళ్ళకు సువార్త చేసే బాధ్యత ఇవ్వలేదు, అంటే యూదులది. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకు సువార్త చేసేది యూదులది. అందుకనే యేసయ్య వెళ్ళిపోయినాక ఆరోమైనాక ఆ అన్యజనులకు సువార్త ఎవరు చేశారు? పౌలు గారు చేసిండు. ఈ పత్రికలన్నీ అన్యజనులకి వచ్చిన అది క్రైస్తవ జనాంగం చేశారు. అది ఒక దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆయన విత్తనాన్ని, ఆయన సంతానాన్ని అట్టిగా బొలగొట్టుకోడు. తప్పకుండా పరలోకమే, పరలోక రాజ్యమే. అందుకని యూదులకు పరలోక రాజ్యము తెలవకనే కావచ్చు. మత్తయి సువార్త 10:6 దయచేసి చదువుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 10:6. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. 5 చదవండి ప్లీజ్. 5. యేసు ఆ 12 మందిని పంపుతూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించుదని అంటే వస్తుందా పోతుందా? వస్తుంది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం సమీపించినది ఓలకు చెప్పమంటున్నాడు, యూదులకే చెప్పమంటున్నాడు. యూదులకే తెలియదు అన్నట్టు. యూదుల దగ్గర అన్నీ ఉన్నాయండి. యూదుల దగ్గర ఏమేమి ఉన్నాయి? గ్రంథాలు ఉన్నాయి, బైబుల్ ఉన్నాయి, నిబంధన మందసాలు ఉన్నాయి, ఆలయం ఉన్నది, చర్చిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పండుగలు చేస్తారు, పంపకాలు చేస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ పరలోక రాజ్యము ఉన్నదని అసలు వాళ్ళకు తెలియకనే కావచ్చు యేసయ్య వాళ్ళకి చెప్పమన్నాడు. కానీ అన్నీ ఉన్నా కానీ ప్రయోజనం లేదు. చూడండి దయచేసి 8వ వచనం నాది
7వ వచనమా? చూడండి దయచేసి ఇంకో మాట చదవండి, మనం ముగించుకుందాం. ఇక 9వ వచనం చదవండి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగిలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. చాలండి ప్లీజ్. ఇవన్నీ ఓల దగ్గర ఉన్నాయంటూ, ఓల దగ్గర ఉన్నట్టు మంచిగా ఓవర్ థింకింగ్ చేయాలి. ఇవన్నీ ఉండవద్దు అంటుండే శిష్యుల దగ్గర ఎక్కడి అప్పుడు ఏం లేదు, బట్టలు బైబుల్ తప్ప ఏం లేదు. ఇవన్నీ ఉండబోకుండా అంటుండు. మరి అవి వాళ్ళ దగ్గర ఎక్కడి? ఎన్నో వచ్చండి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు చేతి కర్రనైనను జాలనైనను 2 అంగిలనైనను చెప్పులైన చేతి కర్రనైనా సిద్ధపరచుకోండి. ఇవి యూదుల దగ్గర ఉన్నాయి, అడ్వాన్స్ బుకింగ్. వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే ఇంకా బాగానుండి ఏసయ్య ఎంబడి రాగని పోరు వాళ్ళు. వాళ్ళ దగ్గర లేదు కనుక వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇవి అన్నీ ఉన్నాయి. వెండి ఉన్నది, బంగారం ఉన్నది, బైబుల్ ఉన్నది, నిబంధన మందసం ఉన్నది, ఆలయం ఉన్నాయి, గొల్లు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పరలోక రాజ్యము వస్తుంది అనేది వీళ్ళకి తెలియదు. అందుకనే వీళ్ళకి చెప్పండి ఏసయ్య ముందుగాల. సమరయులకు కాదు, వీళ్ళకి చెప్తే వీళ్ళందరి నుంచి సువార్థికులు తయారైతే ఈ సువార్థికులు పోయి అన్ని జనాలు చెప్తే దానికి విలువ ఉంటుంది, అప్పుడు నమ్ముతారని చెప్పిండు. అందుకనే యేసయ్య ఆరోహణమయ్యేటప్పుడు మీరు వెళ్ళి యెరూషలేమును యూదాయులను సమరయ్యందంతటను, యూదుల సమాజంలోంచి యూదా గర్భంలో నుంచి యూదుల నుంచి సమరయులు వచ్చారు కనుక, అరణ్యంలో వియ్యమందినప్పుడు వచ్చారు కనుక అది యేసయ్య ఒలగొడతలేడు. యేసయ్య చెడ్డదానిలో నుంచి మంచిదాన్ని తీసుకొచ్చాడు. ఆ ప్రకారంగా వీళ్ళకు వార్నింగ్ తెస్తూ సమాధానంగా ఉండాలని చెప్పి యేసయ్య వాళ్ళకు శిష్యులకు చెప్తా ఉన్నాడు. వాళ్ళకే తెలియదు అసలు సంగతి. అన్నీ ఉన్నా కానీ కరెక్ట్ దేవుని విషయం తెలియదు. పరలోక రాజ్యం సమీపించున్నది. పరలోకం సమీపించదు, అక్కడనే ఉంటుంది. పరలోక రాజ్యం సమీపిస్తుంది. పరలోక రాజ్యం ఉండేది ఇక్కడనే, అక్కడ కాదు. పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. పరలోకంలో పౌరత్వం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి పౌరలోకం ఉన్నది. అది సంఘం కూడా చెప్పకూడదు. కానీ తొట్టుపడిపోయే జారిపోయే పరిస్థితుల్లో జారిపోయి ఆరాధనలో నడిపింపులో వెనక ముందు అయిపోయి మళ్ళా కాలు గుందుకుంటాం అనుకో, పరలోకం ఉంటుంది. నడి పొలాలకి వెళ్ళి గట్టు మీదకి నడవంగా ఒడ్లు చేసుడు తెలుసు కదా, వరాలు చేసుడు. ఆ ఒడ్ల మీదకి నడవంగా దప్పుకుని దారి బురదలు పడతాడు అనుకో మనిషి. ఏం చేసాడు? ఇక అన్నే ఉంటాడా? అన్ననే ఉంటాడా? బురదలా ఉండడు. ఏం చేస్తాడు? ఇక దబదబ లేచి ఆ బురద కడుక్కుండు, అది ఇది పెట్టుకోడు. ఇటాడు చూస్తాడు, బుగురుకు ఎవరైనా చూస్తాడో సిగ్గిపోతాను. అది ముందుగా మంచిని చూస్తాడు. ఆ నమ్మన మన భయపడి ఆడికెళ్ళి మంచిగా నడుస్తాడు. ఇక ఆ ప్రకారంగా పరలోకంలో తొట్టుపడకుండా చేసినా మొదటి యోహాను 2వ అధ్యాయంలో ఉన్నది. పరలోకంలో ఎవడైనా జారిపోయి ఉన్నట్టయితే పరలోకంలో యేసుక్రీస్తు తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనకు ఉత్తరవాది అయి ఉన్నాడు అన్నాడు. ఆ పరలోకంలో పౌరత్వం ఉంటుంది, కానీ పరలోక రాజ్యంలో పౌరత్వము అందరికీ ఉండదండి. పరలోక రాజ్యంలో యేసయ్య అంటాడు, తల్లి కూడా నా పరలోక రాజ్యంలో ఉన్నోళ్ళే కరెక్ట్ వాళ్ళు నా తల్లికి అంటే అంటాడు. యేసయ్య తల్లిని కూడా, శరీరాంశమైన తల్లిని కూడా లెక్క చేయలే. యోహాను ద్వారా బాప్తిసం పొందినటువంటి యోహాను కూడా లెక్క చేయలే. ఎవరిని లెక్క చేసిండు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి జీవించే వారిని మాత్రం లెక్క చేసిండు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారంగా మరి ఆశ్వరోజు రాజు పరిపాలన ఏమైందిగా? వస్తి భ్రష్టురాలు అయిపోయింది. వస్తి రాజసింహాసనం మీకు తీసేసరిగా ఏస్తేరును కూర్చుండబెట్టాడు. అది అబ్రహాం కంటే ముందర ఆయన సంతానం నుంచి వచ్చిన వీళ్ళంతా. ఇప్పుడు ఇండియా కూడా వాళ్ళ పరిపాలన ఉండే ఆ కాలంలో. అప్పుడు తర్వాత ఏస్తేరు ద్వారా ఇప్పుడు యూదుల కాడ న్యాయం జరిగింది, పరిపాలన నడుస్తుంది. అబ్రహాంకు మాత్రము దేవుడు ఒప్పుకునే గ్యారంటీ ఇచ్చిండు. అబ్రహాం అది కరెక్ట్. ఏదైతే అబ్రహాం జరట్ల పోయిండు, ఏదైతే ఎక్కువ ప్రేమిస్తుండో అది నాకు కావాలంటాడు దేవుడు. మరి మీరు ఏదాన్ని ఎక్కువ ప్రేమిస్తుండ్రో? యేసయ్యను ఎక్కువ ప్రేమిస్తుండ్రా? ఇంకేదాన్ని ప్రేమిస్తారో మాకు తెలియదు. కానీ మా దగ్గర ఉన్నది ఒక ఆమె గాజుల కొరకు వచ్చిన గాజులు ఓలం పోనీయదు. ఎందుకంటే ఆమెకు ఇష్టము. బేరం చేయాలి, 2 గాజులు పెట్టుకోవాలి, మళ్ళీ అసంతమైన తెల్లారి ఇంకో ఆయన వస్తాడు, మళ్ళీ వాళ్ళు బేరం చేయాలి. అనేకం ఇష్టం అది.
ఇప్పుడు దేన్నైతే ప్రేమిస్తావో అది దేవుడు తీసేస్తాడు. సమరేసి కుండ ఇడిచిపెట్టిపోయింది. కుండను ఉండవోరాదా? ఆపే చారబాయి గారికి వచ్చి నీళ్ళు చేసుకొని పోయిందా? కుండ ఇడిచిపెట్టిపోయింది. ఏదైతే ఆమె చేతిలో ఉన్నదో దాన్ని ఇడిచిపెడితే ఆమె చేతిలో ఆ ఊరంతా నింపిండు యేసయ్య. ప్రేజలాడు హల్లెలూయా. సమరయ పట్టణం అంతా వేస్తే ఆమె సమరయ స్త్రీకి నింపేసిండు. ఆమె చేతిలో ఉన్నది ఇడిచిపెట్టిండు. అబ్రాహాం ఎప్పుడైతే ఆయన కొడుకును ఎప్పుడైతే ఇస్సాకును నువ్వు ప్రేమిస్తున్నావు, నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు కనుక ఆయన నాకు ఇచ్చేసి అన్నాడు. దేన్నైతే మనం ప్రేమిస్తావో అది దేవుంది అంతే. దశమభాగం కావచ్చు, పాడి పంట కావచ్చు, జీతంలో దశమభాగం కావచ్చు, ఇంకేదో కావచ్చు. ఏదైతే మనం ప్రేమిస్తామో అది దేవుడు ఒప్పుకోండి, నష్టపరిహారం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నాకు అట్లా సూట్ అయిపోయింది కనుక నేను చెప్తా ఉన్నా. నేను ఏ దానికి దేవునికి మొక్కుకున్నా, నేను కూడా సేవకుని, మా ఇంట్లో ముగ్గురం సేవకులమే. నేను కూడా మొక్కుకుంటా దేవునికి ఒక 10 రూపాయలు ఇస్తాను. యాడియాలి కానీ ఇక ఈ అయ్యగారికి ఇస్తానంటే ఇప్పుడు ఈ అయ్యగారు కుటుంబం అంతా నా సంగతులే అని వాళ్ళు నాకు ఇవ్వాలనే. మరి ఎక్కడ ఇవ్వాలిగా? దేవునికి ప్రార్థన చేసిన మెదక్ చర్చ్ అంటే మేము పుట్టి పెరిగింది మెదక్ చర్చినే. 1949లో నేను పుట్టినప్పుడు ఆడికి తీసుకుపోయి వెనకట అందరూ 21 దినమని, ఇప్పుడు తొట్టెల కార్యక్రమం అంటారు. ఇప్పటికి పేర్లు మారిపోయినాయి. అప్పుడు లగ్గం అందరూ, ఇప్పుడు ఏమంటున్నారు? పెళ్ళి లేకుంటే వివాహం అంటారు. అక్కడనే వేస్తా. చేంజ్ అయిపోయింది, నాగరికత చేంజ్ అయిపోయింది, విద్య పెరిగిపోయింది, నాలెడ్జ్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. కానీ యేసయ్య అప్పుడు ఎట్లుండో యేసయ్య ఇప్పుడు కూడా అట్లనే. నేను 10 ఏళ్ళ పిల్లగాని అప్పటి నుంచే చిన్నగా అప్పుడు 1వ తరగతి చదువుతున్నా, బైబుల్ చదువుతుంటే అప్పుడు పంతులు ఉంటుంది మన సిఎస్ఐ చర్చ్. ఈడ కూడా ఉండవచ్చు. ఇది డైసిస్ ఎక్కడిది అంటే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ డైసిస్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడ అంటావు? డోర్నకల్, కడప, రైట్, సారీ. కడపల డైసిస్ ఉంటుంది, ఇక్కడ రాయలసీమ, ఇక్కడ డైసిస్. మన మెదక్ డైసిస్ 4 జిల్లాలు, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాలకు ఒక డైసిస్. డోర్నకల్ ఒక డైసిస్ ఉంటుంది. ఆ డైసిస్లో ఆ కాలంలో ఎప్పుడంటే మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు 200 ఏళ్ళ కిందనే వచ్చారు. అప్పుడు సువార్త తీసుకొని పాసినట్టు దొరగారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎందుకంటే మనకు తెలియదు, వాళ్ళ ద్వారానే మనం తెలుసుకున్నాం కనుక సరైన వాక్యంతో దేవుడు మన బయటకు తీసుకొచ్చిండు. ఎప్పుడో ఒక దగ్గర ఉంటామా, కుటుంబాలు ఏర్పడకపోతే సంసారాలు పెరిగిపోతుంటాయి, జనాంగం పెరిగిపోతుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాము వాళ్ళే, అబ్రాహాముకు తక్కువలో అయిపోయింది. ఏది? పాలు తేనె ప్రవహించు దేశం. ఇదంతా నీకే ఇస్తా, ఇదంతా నీకే అని చెప్పిండు. మొట్టమొదటి పేరు చెప్పలే అబ్రాహాముకు దేవుడు. మనం పేరు అడుగుతాం, మనం పేరు అడిగితే కుదరదు. అది ప్రభా నీ చిత్తమన్నట్టు ఈ ప్రభా, నీ ఎంత స్తోత్రాన్ని, నీ చిత్తమన్నట్టు ఈ ప్రభా. పౌలు గారు రాస్తున్నారు, తన సొంత కుమారుని మన అందరి కొరకు మనకు బలిగా ఖండించిన తండ్రి మనకు అవసరం ఉన్నది ఇయ్యడా? ఆ మాటకి ఎంతో ఆదరణ కలుగుతుంది. మనకు తన కుమారుని మనకి ఇచ్చిండు, ఇక మనకు అవసరం ఎందుకు ఏడిగా ఇయ్యడాని ఉన్నదా? ఎందుకంటే మనకు ఓసారి దురాత్ముడు ఈ లోకంలో ఏం చేస్తాడంటే ఏదో చిన్న సమస్యలు తెచ్చి పెట్టేవారు కదా, మన ఈ ప్రార్థన మనకు ఆగిపోతుంటుంది. ప్రార్థన మాకు ఆశీర్వాదం వచ్చే టైంలోనే అది ఆగిపోతుంది. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్టయితే దేవుడు మనం ఎప్పటికీ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఎప్పటికి దేవునితో కాలం గడపాలి. పరమగీతం 2 ఉంటున్నది ఒక మాట, ఆ మాట చదివితే ముగిస్తా. పరమగీతం 2 వచ్చింది చదవండి. పరమగీతం సొలొమోనే రాస్తూ ఉన్నాడు. దయచేసి దొరుకుతుందా? నేను కూడా తీస్తా, కానీ మీరు చదవాలి. చదువుతారా? చదవాలా? చదవండి బ్రదర్. ఇక్కడ బ్రదర్ ఉండేగా చదువు. పరమగీతం 2 వచనం. బలురకసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. బలురకసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. భార్యకు భర్తకు సంబంధం ఇది. ఈమె ఇప్పుడు ఆశ్వర సంఘం చెప్పినాం కదా, రాజు పక్కన రాజు కూర్చుండాలి. బలురకసి చెట్టు అంటే రకరకాల ముండ చెట్లు ఉంటాయి కదా అడవిలో, రకరకాల ముండ చెట్లల్లో మంచి ఒక జామ పండ్ల చెట్లు లేకుంటే అరటి పండ్ల చెట్లు ఉండి
మంచి వాసన వస్తుంది అనుకో, అప్పుడు మనకి ఏ వాసన వస్తుంది? ముళ్ళ చెట్ల వాసన రాదు. ఏ వాసన వస్తుంది? అరటి పండ్ల చెట్ల వాసనే వస్తుంది కమ్మగా. మనం అప్పుడా కూడా చూస్తాం కదా, షాప్ కాడ అరటి పండు మంచిగా అమ్మితే పక్క పన్ను నడుచుకుంటూ పోతాం కదా, కమ్మగా వాసన వస్తుంది, తిందామనిపిస్తుంది. తిందామనిపిస్తే మనం డజన్ల కాడికలు కూడా తింటాము, కానీ నాకు వాడది. ప్రకృతి లోకంలో ఉన్నాం కనుక అట్లా తిందామనిపిస్తుంది. ఇలా అట్లా ఇలా అంటుండే ఏమంటాడు, సొలొమోను రాస్తున్నాడు. సొలొమోనుకు అనుభవం అయిపోయింది, సొలొమోనుకు అనుభవం అయిపోయింది కనుక ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటాడు? బలురకసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్టు స్త్రీలు నా ప్రియురాలు కనబడుచున్నది. 1000 మంది స్త్రీలల్లా ఈ స్త్రీ పరిమళమిస్తుందట ఆ రాజుకు. రాజు అంటే యేసు క్రీస్తుకు 1000 మంది సంఘాలు ఉండొచ్చు. 1000 మంది సంఘాలలో దేవుణ్ణి ఆరాధించే సంఘము కమ్మటి వాసన యేసయ్యకు వస్తుందట. ఆరాధించిన కొద్దీ, స్తుతించిన కొద్దీ కమ్మటి వాసన. అత్తరు కాదు, పన్నీర్ కాదు, నూనె కాదు, ఇంకేదో కాదు, జీలక బెల్లం కాదు, చక్కెర కాదు, పన్నీర్ కాదు. ఏం వాసన వస్తుంది యేసయ్యకు? కమ్మటి వాసన వస్తుంది. మళ్ళీ కింద ఆమె ఏమంటుంది? కింద బ్రదర్ ప్లీజ్. అడవి వృక్షములలో జగదల వృక్షం ఎట్లలో పురుషులలో నా ప్రియుడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా పొగుడుతూ ఉన్నది. అమ్మాయి అబ్బాయిని, రాజును పొగుడుతూ ఉన్నది. అడవి వృక్షంలో జలదరి వృక్షం ఎట్లున్నదో. అడవి అంటే మనం దూరంకి వెళ్ళి చూస్తే అడవంతా మరి సమానమే కనబడుతుంది. అక్కడ ఒక అడవి కనబడి మనం టిఫిన్ చేసినాం బైపాస్ అవుతార, ఒక అడవి కనబడి దగ్గర వయసులే, కానీ దూరంకి వెళ్ళి చూస్తే మట్టగా మన బ్లౌజ్ బట్ట కత్తిరించినట్టున్నది. ఆడికి లోపలికి వచ్చేవరకల్లా ముండ చెట్లు ఉంటాయి, ఈ చెట్లు ఉంటాయి, ఆ చెట్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అన్ని చెట్లల్లో అడవిలా పరిమళిస్తుందట ఈ సంఘం. ఈ భర్త గురించి ఆమె కమ్మగా వాసన కొడుతుంది నాకు అని మీరు చెప్తా ఉన్నది. మళ్ళీ ఇంకో జాగ్రత్త ఏముందంటే, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుతున్నావు అంటుండే. ఎక్కడ పాదరక్షలంటే పాదాలు, సువార్త ప్రకటించే పాదములు ఎంతో సుందరమైనవి. ఆ పాదాలు పెట్టుకొని మహిళలందరూ కలిసి బైబిల్ సంఖ్యలు పెట్టుకొని ఎక్కడొస్తారు? ఆలయంలోనికి వస్తారా? రారా? మా ఆడకట్టు వాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు దేవుని నమ్ముకున్నారు. కుటుంబ ప్రార్థన నేర్పించిన వాళ్ళకు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి తమ్మి, ఇట్టుంటుంది అట్లుంటుంది, కొన్నాళ్ళు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆమె గడికోసారి వచ్చి నన్ను అడుగుతుంది, మా వాళ్ళని అడుగుతుంది, అక్క యేసయ్య ఎప్పుడు వస్తాడు ఒకనాడు చెప్పవా? చుట్టమా పలానాడు వస్తాను కాడేస్తాడా? అమ్మ ఇట్లుండాలని నమ్మకంగా అని చెప్తాం. అయితే కుటుంబ ప్రార్థన మొదలు పెడుతుంది. ఏమంటుంది అట్లా ప్రార్థన చేసుకుందాం రావాయా అంటే, ఇక నేను అర్ధగంట అయితే నాకు ఎప్పుడైనా సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ 8:30 దాకా నడుస్తుంది. 8:30 దాకా నడుస్తుంది. ఆయనక వస్తాయని అవదాకా నువ్వు చేసుకో అంటే అంతా అది డ్యూటా? ఆ 8:30 వరకల్లా ఆయనతో వానికి ఆకలి మేము వచ్చి అన్నం పెట్టాడు 9 ఈటీవీ న్యూస్ వచ్చే, ఈటీవీ న్యూస్ అయిపోయినాక తర్వాత ఇందంతే అంటాడు. అంతవరకు నిద్ర వచ్చే. ఎప్పుడు దేవుని స్తుతించేది? బలురకసి చెట్లలో వాళ్ళు పద్మం కలబడినట్టు నడుస్తుందా? నడుస్తలేదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందుకే 4వ అధ్యాయంలో అంటాడు, ఇందే పరగీతంలో ఏమన్నా అంటే, నీ హురులు వేలాడుతున్నవి నా ముందర అంటాడు. హురులట అది చెప్పి ముఖ్యిస్తాయి, ఎందుకంటే మీరు నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఒక మాట చూడండి, 9వ వచనం చదవండి. 4:9. నా సహోదరి ప్రాణేశ్వరి నువ్వు నా హృదయమును ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సొలొమోను రాస్తా ఉన్నాడు. ఇది ఏం రాస్తాడు? నా సహోదరుడు అంటాడు. ముందుగాల సంఘాన్ని యేసయ్య ముందు సహోదరి అంటుండు. సహోదరి అంటే ఏంటి? ఇంగ్లీష్లో సిస్టర్, అక్క లేకుంటే చెల్లె, బ్రదర్, అన్న లేకుంటే తమ్ముడు. నా సహోదరి ప్రాణేశ్వరి అంటే ఈమెకు బదులుగా యేసయ్య ప్రాణం పెట్టిండు. సంఘానికి బదులుగా యేసయ్య ప్రాణం పెట్టిండు కనుక ప్రాణేశ్వరి అంటున్నాడు. చదవండి ఇంకో మాట కిందికి. నా హృదయమును వశపరుచుకుంటూ అంటే ఎవరితో అవుతుందా? ఒక మనిషి హృదయం ఒక మనిషికి దొరకాలంటే దొరకది. ఈ సంఘము స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా యేసు ప్రభు హృదయము సొంతం చేసుకుంటున్నారట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని హృదయమే సొంతం అయిపోతుంది. ఆయన హృదయం ఈ సంఘం సొంతం చేసుకుంటే ఆయనకి ఇష్టమే. యేసయ్య ఇష్టము సంఘానికి సొంతం కావాలని ఆయనకే ఇష్టం. మన మనసులో వాళ్ళ హృదయం వాళ్ళకు తెలియదు. మనం ఏం ఆలోచన చేస్తామో తెలియదు. భార్య భర్తలది కూడా ఓళ్ళకు తెలియదు, వాళ్ళకు తెలియదు. తండ్రి కొడుకులు కూడా ఓళ్ళకు తెలియదు. ఇప్పుడు యేసు ప్రభువే మనకు హృదయం ఇస్తుండు.
నా హృదయం సొంతం చేసుకుంటే ఇంకా చాలా సంతోషం కదా అంటున్నాడు. 11 వచనం చదవండి దయచేసి. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలొలుకుతున్నట్టున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాణేశ్వరి అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు యేసయ్య. నీ పెదవులు తేనెలొలుకుతున్నట్టున్నవి. తేనెలట, పెదవులలో తేనెలు ఉంటుందండి. జుంటి తేనె యారుంటుంది? చెట్లాలు ఉంటుంది అంతే కదా. తేనెలొలుకుతున్నట్టున్నవి. మెదక్ చర్చిలో గుంటి తేనె పెట్టింది, 10 ఏళ్ళ దాన్ని తీసేసి. ఒక 3 క్వింటాలు వెళ్ళచ్చు ఆ గుంటి తేనె. ఎక్కడెక్కడికలో ప్రయత్నాలు చేసిండు కానీ అవి చంపుతాయేమని భయానికి ఎవడు పోలే. మొన్న తీసేసారు అన్నారు కానీ మాకు ఎవరి తరం అయిందో తెలియదు. ఇక నా సహోదరి ఏమన్నా నాయన 11 వచ్చాము, నీ పెదవులు తేనెలొలుకుతున్నట్టున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెదవులు వచ్చిండు ఇక్కడ సంఘానికి. సంఘం అంతా కలిసి దేవుని మనుషుల పెదవులతోని, స్త్రీలందరూ కలిసి, మహిళలందరూ కలిసి, సహోదరులందరూ కలిసి పెదవులతో దేవుని ఆరాధిస్తే ఏమైందంటే పెదవులలో నుంచి రక్తబలి జరుగుతుందట. రక్తబలి అంటే యేసుక్రీస్తు రక్తము ఒలలాడుతున్నది. యేసయ్యను స్తుతిస్తే, ఆరాధిస్తే గణపరుస్తాడు. మనం యేసయ్యను గణపరుస్తున్నా, సంఘాన్ని యేసయ్య గణపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప. కింద ఏముందండి? నీ జివ్వ కింద మధురక్షీరములు కలవు. నీ జివ్వ కింద మధుక్షీరములు కలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జివ్వ కింద, జివ్వ అంటే ఏం తెలుసా సహోదరులు? మీకు అందరికీ అర్థమై ఉంటుంది. జివ్వ అంటే తెలియదా? నీ జివ్వ కింద మధుక్షీరములు కలవు. జివ్వ పుర్రెకో గుణము, జివ్వకో ఋషి అంటారా లేదా? మన తెలుగు రాష్ట్రాల్లో అదే వాడతారు. పుర్రెకో గుణం అంటే జివ్వకో ఋషి. ఓడోడు పచ్చిపుతో తింటేనే బాగా కమ్మగా కడుపుని తింటాడు. ఓడో నాన్ వెజిటేబుల్ వచ్చేదాకా వాడు తినడు. వాని గుణం అది, ఆయన గుణం ఇది. నీ జివ్వ కింద మధుక్షీరములు కలవు. జివ్వ కింద అంటే పెదవుల కింద చెక్కిళ్ళలో కూడా యేసు రక్తం అని ఉంటాడు ఎప్పటికీ. సంఘం అనాలంటాడు. ఇక్కడ యేసయ్య చెప్పిన మంత్రం అది. సంఘం అంటే ఆయనకి ఇష్టం. సంఘం అంటే ఆశామాచ కాదు. సంఘం అంటే యేసయ్యకి ఇష్టం కనుక సంఘం కొరకు సిద్ధపరచండి. యేసయ్య ఏదైనా సంఘం కొరకు సిద్ధపరచండి. సంఘంలో ఏదైనా కొరత ఉంటుందా? సంఘం కొరత ఉంటుందా? నిన్న చరణం మానే కదా, సంగమా మవనము దాల్చకుమా, సంగమా మవనము దాల్చకుమా. ఏం చేయాలి? పోసేటి పనిలోన పాలొందుమా, యజమాని నదులన్నీ నీయే కదా. ఎవరైనా యజమాని నదులన్నీ మనయేనండి, సంఘానియే. ఇంకోనికి అధికారం లేదు, అందుకే దోసుకుపోతాను. యజమాని నిధులన్నీ నీవే కదా, ఇది కోతకు సమయం, పనివారి తరణం, ప్రార్థన చేయుదామా. హల్లెలూయా. పోసేటి పనిలోన పాలొందుమా. కాపరి కోత కోస్తాడు. గొర్రెలు మేపెట్టినటువంటి కాపరి చేతులు ఏముంటుందండి? ఇక్కడ లేరా గొర్రె కాపరులు? నేను మెదక్ జిల్లాలు చూసినా, నిజామాబాద్ జిల్లా చూసినా, ఆదిలాబాద్ చూసినా, లక్షణపేటలు చూసినా. గొర్రెలు కాల్చడం చేతుల ఏముంటుందండి? గొడ్డలు ఉంటుంది. ఎందుకంటే తోడేలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటాడు. సంఘాలకు నడిపించేటువంటి కాపరి చేతులు ఏముంటుంది? దుడ్డుకర్ర బైబుల్ ఉంటుంది. సంఘ కాపరేమో తోడేలు రాకుండా కాపు కాసి ఆ గర్నగొడ్డలతో ఎదిరిస్తాడు. సంఘంలో గొర్రెలని ఏం చేయాలి? గొర్రెలకు గొర్రెలు కానాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకు గొర్రెలు కానాలి. గోదలు పశువులు పోయి గొర్రెలు కానాయి. గొర్రెలకే గొర్రెలు కానాలి, గొర్రెలకే గొర్రెలు కానాలి. కాపరి కాదు కానేది. కాపు కాస్తాడు. తోడేలు రాకుండా కావలి ఉన్నదే మేలు. ఒక విధంగా వాచ్మెన్, మరి కాపరి మరొక విధంగా అన్నిటికీ బాధ్యుడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? సమరస్త్రీ అంటే ఒక్క ఆమెనే కదా, ఒక్క ఆమెనే. సమరస్త్రీ ఒకతే అంటే స్త్రీ అంటే సంఘం. ఆ సంఘం సంఘము ఆ సమరయ పట్టణంలో పోతే పట్టణమంతా సంఘమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.